హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 6 మంత్స్ గ్యాప్ అయితే వచ్చేసింది. ఈ 6 మంత్స్ నా పర్సనల్ వర్క్ కారణంగా బిజీగా ఉండి అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. మాక్సిమం యానిమేస్ కూడా చాలా తక్కువ చూసాను. ఓన్లీ తెలుగు డబ్ రిలీజెస్ మాత్రమే చూసాను. అందుకే ఇంకా రివ్యూస్ కూడా చేయాలనుకోలేదు ఈ 6 మంత్స్. కాకపోతే ఇప్పుడు ఇంక ఫ్రీగానే ఉన్నాను. మాక్సిమం రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో విషయానికొస్తే 'విండ్ బ్రేకర్' యానిమీ యొక్క తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లోనే 'విండ్ బ్రేకర్' సీజన్ 1 అయితే హిందీ డబ్‌లో రిలీజ్ చేసింది క్రంచీ రోల్. అప్పుడు తెలుగు ఇంకా తమిళ్ అయితే రిలీజ్ చేయలేదు. కాపోతే అప్పుడు మంచి హైప్, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కాబట్టి ఈ ఇయర్ సీజన్ 2 రిలీజ్ చేసేటప్పుడు తమిళ్ ఇంకా తెలుగు డబ్ కూడా కలిపి రిలీజ్ చేయాలని అనుకుంది. కాకపోతే సైమల్ డబ్‌లో కేవలం హిందీ డబ్ మాత్రమే రిలీజ్ అయింది. తమిళ్ ఇంకా తెలుగు రిలీజ్ అవ్వలేదు. మోస్ట్‌లీ డబ్బింగ్ ప్రాసెస్ ఫినిష్ అవ్వకపోయి ఉండొచ్చు. కాకపోతే ఈరోజు సీజన్ 1 మొత్తం తెలుగు డబ్‌లో అయితే క్రంచీ రోల్ రిలీజ్ చేసేసింది. సీజన్ 2 కూడా త్వరలోనే మాక్సిమం 1 ఆర్ 2 మంత్స్ టైం తీసుకుంటుంది. గ్యారంటీ తెలుగు డబ్‌లో అయితే వస్తుంది సీజన్ 2 కూడా. ఇంకా తెలుగు డబ్ విషయానికైతే వద్దాం. ముందుగా నేనైతే 'విండ్ బ్రేకర్' యానిమీ చూడలేదు. సో, నాకు జపనీస్ వాయిసెస్ అయితే తెలియవు. నేను కేవలం తెలుగు డబ్ వాయిసెస్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని అయితే ఈ రివ్యూ ఇస్తున్నాను. జపనీస్ చూసినోళ్ళకి నా యొక్క ఈ రివ్యూ నచ్చకపోతే ఏమనుకోకండి దయచేసి. ఇంకా తెలుగు డబ్ విషయానికొస్తే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. స్క్రిప్ట్ రైటింగ్ విషయానికొస్తే చాలా బాగా రాశారు స్క్రిప్ట్ రైటింగ్. కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే నన్ను నిజంగా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. కాకపోతే కొన్ని డైలాగ్స్ ఇది ఇలా కాకుండా వేరేగా చెప్పుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఏం పెద్ద పట్టించుకునేంత పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే కాదు. కానీ కొన్ని డైలాగ్స్ అయితే నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను నేనైతే. ఇంకా వాయిస్ యాక్టర్స్ విషయానికొస్తే అందరూ కూడా ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్ వాళ్ళంతానే. చాలా బాగా డెలివర్ చేశారు. కాకపోతే నాకు కొన్ని చోట్ల ఏమనిపించిందంటే ఈ క్యారెక్టర్‌కి తగ్గ ఇంకా మంచి వాయిస్ తెలుగులో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. ఆ వాయిస్ తీసుకుంటుంటే బాగుండేది అని అయితే అనిపించింది. కానీ స్టూడియోకి బోలెడన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళ రిసోర్స్ కూడా చాలా లిమిట్‌గా ఉంటుంది. కాబట్టి ఐ అగ్రీ విత్ దట్. ఉన్న దాంట్లో అయితే వాళ్ళు చాలా మంచి అవుట్‌పుట్‌ని అయితే డెలివర్ చేశారు. వాయిస్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ సాకురా యొక్క వాయిసు, హయాటో వాయిసెస్‌కి కొంచెం అలవాటు పడడానికైతే టైం పట్టింది. ఈవెన్ తెలుగు నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా సరే, నేను జాపనీస్‌లో చూడలేదు. అయినా సరే నాకు కొంచెం వియర్డ్‌గానే అనిపించినియి ఆ రెండూని. అలవాటు పడడానికైతే టైం పట్టింది కొంచెం. కానీ మిగతాదంతా చాలా బావుంది. దాంట్లో ఫీమేల్ వాయిస్ కొటోహా వాయిస్ అయితే చాలా బావుంది. చాలా ఎలిగెంట్‌గా ఉండే వాయిస్ అయితే ఇచ్చారు తనకైతేని. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ గైస్. కేవలం ఒక 1 ఆర్ 2 ఎపిసోడ్స్ మీకు వాయిసెస్ అలవాటు పడడానికైతే టైం పడుతుంది. కాకపోతే అవుట్‌పుట్ అయితే చాలా బావుంది. చాలా మంచి క్వాలిటీతో అయితే తెలుగు డబ్‌నైతే మనకు ప్రెజెంట్ చేశారు. సీజన్ 2 కూడా మాక్సిమం ఇంతకంటే మంచి క్వాలిటీలోనే ఉండొచ్చు. ఎందుకంటే సైమల్ డబ్ అయింది కాబట్టి రీసెంట్‌గానే అది ఇంకా మంచి క్వాలిటీలోనే ప్రెజెంట్ చేయొచ్చు. యానిమే అయితే తెలుగు డబ్‌లో చాలా బావుంది. చూడని వాళ్ళుంటే మాత్రం గ్యారంటీ తెలుగు డబ్‌లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.